హాయ్ గైస్! ఈరోజు నేను మీకు ఒక పచ్చడి చెప్తాను. అది నల్ల పచ్చడి అంటామనమాట మేము. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఒక ఔషధం అని చెప్పుకోవచ్చనమాట దీన్ని. ఎందుకంటే ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి. హార్ట్ పేషెంట్స్‌కి గానీ, డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవడానికి డయాబెటిక్ పేషెంట్స్‌కి, ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్‌ని డైజెషన్ అది ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని ఎండబెట్టేసుకోవాలండి 2, 3 డేస్ వరకు. ఎండిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కోసుకోవాలి. ఆ కోసుకున్న పీసెస్‌ని ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకొని ఇలా దంచుకోవాలనమాట. సో, వాటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోవాలి ఇలాగా. సేవండి డబ్బాలో వేసుకోకూడదనమాట. ఎందుకంటే దాంట్లో రియాక్ట్ అవుతుంది ఇది. సో, మాక్సిమం కుదిరినంత వరకు ప్లాస్టిక్ ఆర్ గాజు డబ్బాల్లో వేసుకోండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా రుబ్బుకుంటా బండతో కుమ్ముకుంటా ఉండాలండి. కుమ్ముకున్న దాన్ని తీసుకొని అలా మనం ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఇదిగోండి ఈ డబ్బాలో ఇలా స్టోర్ చేసేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా కొంచెం కొంచెం తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి మట్టుకే వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత రోటి దగ్గర తెచ్చుకొని రోట్లో రుబ్బుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. రుబ్బేసుకున్న తర్వాత మన నిలవన్న పచ్చడి ఉంటుంది కదా! దాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఉప్పయితే ఏం వేసుకోమండి. ఫస్ట్ వేస్తాం కాబట్టి. ఫస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి తగులుతుంది. పచ్చడి పులుపు సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్.